ఎదుటివారు తప్పు చేస్తే నీతులు చెబుతాం. అదే తప్పు మనం చేస్తే మాత్రం కారణాలు చెబుతాం. మీరు దేనికి నిరాశ చెందకండి. ఎందుకంటే బలహీనంగా ఉండేది కేవలం పరిస్థితులు మాత్రమే, మీరు కాదు. మాటలు రానివాడే కాదు, డబ్బు లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాల్లో మౌనంగా ఉండాల్సి వస్తుంది. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు, ఆడవాళ్ళ వెంటపడేవాడు వేగంగా చెడిపోతాడు. మీ యొక్క లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే మీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. ఒక ఆడపిల్ల లైఫ్లో ఏ తప్పు చేసినా కొంతకాలమే ఉంటుంది. మూర్ఖుడిని ఇచ్చి పెళ్లి చేస్తే మాత్రం లైఫ్ లాంగ్ శిక్ష అనుభవించాల్సిందే. డబ్బును చూసి దగ్గరకు చేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కాదు. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్రుండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులుండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన లైఫే ఉండదు.